रामकृष्णाय। ॐ नमो भगवते 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 रामकृष्णाय। भारत माता की, भारत माता की, भारत माता की। श्री स्वामी विवेकानंद की, श्री रामकृष्ण परमहंस की, मातुश्री शारदा माई की, श्री सुभाष चंद्र बोस की। जय श्री राम, जय श्री राम, जय श्री राम। పిల్లలారా, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మనం ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా అక్కడ స్వామి వివేకానందుల వారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ద్వారా మాత్రమే కాక, ఒక మహనీయుడు మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు అయినటువంటి చాలా గొప్ప బాస్ ఆయన ఎవరు? బోస్. ఆయన పుట్టిన రోజు. మీరు గమనిస్తే బెంగాల్ విప్లవకారులకి ఒక ఆలవాలమైనటువంటి ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి నేల. అలాగే ఆధ్యాత్మికవేత్తలకి, అలాగే శాస్త్రవేత్తలకి. ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు ఇద్దరు బోసుల గురించి చెప్పారు, సుభాష్ చంద్రబోస్, ఖుదీరాం బోస్. మరి ఇంకో బోస్ కూడా అక్కడ ఆయనే, జగదీష్ చంద్రబోస్. మొక్కలకు కూడా ప్రాణం ఉందని చెప్పినటువంటి బోస్ తన దేహాన్ని అతి చిన్న వయసులో ధర్మం కోసం, దేశం కోసం విడిచిపెట్టినటువంటి ఖుదీరాం బోస్. అలాగే నాకు రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి ఒక మేరు నగధీరుడు సుభాష్ చంద్రబోస్ పుట్టిన నేల అదే. అలాగే ఆధ్యాత్మిక వాణిని ప్రపంచ సభలో వినిపించినటువంటి స్వామి వివేకానంద పుట్టినటువంటి నేల అదే. అలాగే ఈ రోజున ప్రపంచమంతా హరే కృష్ణ మహామంత్రం వినపడుతూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు అందరికీ తెలియజెప్పినటువంటి శ్రీల ప్రభుపాద భక్తివేదాంత స్వామి వారు పుట్టినటువంటి నేల కూడా బెంగాలే. కానీ చాలా దురదృష్టం ఏమిటంటే ఆ బెంగాల్ ఇప్పుడు చాలా కంగాలీగా ఉంది, చాలా అతలాకుతలమైంది. అఫ్కోర్స్ ఆ బెంగాల్లోనే గంగూలీ కూడా పుట్టాడుగా. అలాగే మనకి ద్రౌపది పాత్ర వేసిన ఆవిడ పేరు రూపా గంగూలీ, ఆవిడ కూడా అక్కడ ఆవిడే. ఇలా ఒకరిద్దరు కాదండి, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేల. కానీ ఇప్పుడు అతలాకుతలంగా ఉంది. కారణం ఏంటంటే మనం అక్కడ మైనారిటీ అయ్యే పరిస్థితికి రావడం. కాబట్టి దేశభక్తి, దైవభక్తి లేనటువంటి వారు పెరిగితే అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టే ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లుగా మన సంతకం ఆధార్ కార్డులు కిందో లేకపోతే ఇంకెక్కడో కాకుండా అదొక ఆటోగ్రాఫ్గా మారే అంత గొప్పవాళ్ళుగా మారాలని మిమ్మల్ని మీరు సంకల్పించుకోండి. స్వామి వివేకానంద ఎప్పుడూ చెప్పిన మాట, అవేక్ రైస్. మనం నిద్ర లేవాలి, ఎదగాలి. ఎదగకపోతే
మరో రకంగా ఎదిగిన వాళ్ళు మననే తొక్కి పడేసే అవకాశం ఉంది. భీష్మాచార్యులు వారు చెప్తారు మహాభారతంలో, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ టు ఫైట్. నువ్వెవ్వరిని కొట్టక్కర్లే, తిట్టక్కర్లే, బలంగా ఉండండి. బలం ఉంటేనే మనం ఉంటాం. అయితే అది రకరకాల బలాలు. మొట్టమొదటిది స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండి తీరాలి. నేను మిమ్మల్ని అడగదలిచాను, పిల్లల్ని ముఖ్యంగా, నేను ఒక్క కాలు మీద నిలబడగలను కాసేపైనా అన్నవాళ్ళు ఏమిటండి? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. వినపడలేదా? ఒక్క కాలు మీద నిలబడ్డం అంటే తెలుసా? ఇలా 1 నిలబడగలరా? అమ్మయ్యా, చాలా బాధపడ్డాను ఏమిటిరా అని. ఎందుకంటే చిన్నప్పుడు విప్లవ శంఖం అనే సినిమాలో పాట ఉంది, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. అలా కాదు కదా. ధన్యవాద్. అయితే మెట్లెక్కినప్పుడు గస రాకుండా ఉండాలి. అలాగే ఎవరైనా ఒక యువకుడు ముందుకు రండి, ఇంకొక టెస్ట్ కూడా చేయాలి. యంగ్ బాయ్, యంగ్ బాయ్స్ లేరా? అసలు 12వ తేదీ తెలుసా? జనవరి 12 ఏమిటి? జనవరి 12 ఏమిటి నాయనా? తెలుసు కదా, స్వామి వివేకానంద జన్మదినోత్సవం. చెప్పులు అక్కడ పెట్టి అలా వదిలే పర్లేదు, కూర్చో ఒకసారి, కూర్చున్నా. గుడ్ బాయ్. ఏం పేరు నీ పేరు? చందు. వీఆర్ ఆల్ హిందూ, వీఆర్ ఆల్ బంధు. మీలాంటి వాళ్ళే వెళ్ళాలి, కనపడాలి ముందు, లేకపోతే అవుతుంది మన ప్రగతి బంధు. ఓకేనా? ఇప్పుడు మన చందు పైకి లేస్తాడు, నుంచో. అబ్బే, ఎందుకు అబ్బే అన్న? అమ్మాయి పట్టుకున్నాడండి, కొట్టండి. పోనా, నువ్వు హిట్టు, నువ్వు ఫిట్టు. మళ్ళీ చేతులు కింద పెట్టి లేస్తే నువ్వు ఫట్టు. ఓకేనా? మనం బలంగా ఉండాలి. బలం చెప్పారు కదా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, అంత బలం ఉండాలి. కానీ మనం ఎంత బలహీనంగా ఉన్నామంటే 4 ఏళ్లకే 4 కళ్ళు. ఏమన్నా అర్థమైందా? చష్మా రాణి, చష్మా రాజా. హే భగవాన్ హమ్కో చష్మా దేదో అని ఎవరన్నా అడిగారా? అడగరు. కానీ వచ్చేస్తుంది. ఎందుకని? ఒక్క చిన్న జోక్ చెప్తాను. బుద్ధప్రసాద్ గారు, మీకు విజ్ఞప్తి కూడా తర్వాత. ఊరికే పిల్లలతో అల్లరు కదండి. ఒక అమ్మాయి ట్రైన్లో వెళ్తూ కొండ ఆ సీటు మీద పెట్టుకుని దండం పెడుతుంది. పాప ఎవరో మనలాంటి పెద్ద మనుషులు, పాప ఎవరో పోయినట్టున్నారు, వాళ్ళ నాన్నకి మగపిల్లలు లేరేమో, ఈ పిల్ల అస్థికలు పట్టుకెళ్తుందేమో అని అనుకుంటూ ఎవరో అమ్మ అస్థికలు అన్నారు. అంటే అమ్మాయి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది కదా, కళ్ళు తెరిచి ఆ పైన ఉన్నటువంటి సిల్వర్ ఫాయిల్ తీసి అందులోంచి ఒక, అర్థం కాలే, అదుగో ఆయన అనుకున్న ఎముకలు వేరు, ఈ పిల్ల తీసిన ఎముక వేరు. అర్థమైందిలే? కొండ బిర్యానీ అదన్నమాట. ఇలా చెప్తే కానీ అర్థం కాదు. ఈ బంగారు కొండ విత్ కొండ. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రేపు మేము శ్రీలంక వెళ్తాం ఈ నెలాఖరికి. సింహాచల శాస్త్రి గారు బాధపడుతూ, హరికథ వారు బాధపడుతూ చెప్పారు, ఒరే సూర్యాస్తమయం అయిన తర్వాత తినకండ్రా అంటే సూర్యోదయం వరకు తింటున్నారు, వీళ్ళ జీవితం తొందరగా అస్తమయం అయిపోతుంది కదా. అందుకనే ఈ పక్క ఊరే మన చిన్నజీవి స్వామి వారు పుట్టిన ఊరు ఆర్తమూరు. వారు ఎంతో ఆర్తితో ఆ స్థితికి వెళ్ళారు. వారిని ఎవరో అడిగారంట, స్వామీజీ తొందరగా ఏదో రైల్వే స్టేషన్లో ఎక్కడో ఎప్పుడో ఇన్స్టెంట్గా ఒక ఉపదేశం ఇవ్వండి అన్నారట. అంటే చకచక వాడు రైలు వాడు ఎక్కాలి అంటే స్వామీజీ అన్నారట,
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు తినకు అన్నారు. ఏమన్నారు? చాలా ఎక్కువైపోయిందే, పర్వాలేదు. కానీ ఇప్పుడు దీన్ని మీరు ఇంకో 3 కలుపుకోండి. ఏమిటో మళ్ళీ చెప్తా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు తినకు, అనకు, వినకు, కనకు. అర్థమైందా? ఇది అర్థమైతే చాలా అర్థమైనట్టే. మనం ఏది పడితే అది తినేయడం నేర్చుకున్నాం. ఎందుకని? స్విగ్గీ ఉంది ఆర్డర్ ఇవ్వడానికి, తక్కువ ఆర్డర్ ఇచ్చేయడమే. జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చేయడమే. ఆడపిల్ల ఇంటర్ చదివే పిల్ల వాళ్ళ నాన్నతో కాకినాడ వస్తే, అమ్మ వంట వచ్చా అన్న. ఇంటర్ చదువుతుంది అంటే రాదు, మజ్జిగ వండడం వచ్చు. మజ్జిగ వండుతారు తెలుసా మీకు? మజ్జిగ వండుతారండి, మీకు నేర్చుకోండి. కాదు తల్లి, అమ్మ నాన్న ఊరు వెళ్తారు, తమ్ముడు నువ్వు ఉంటారు, ఎలా తింటావు అన్న. అంటే వాళ్ళు చేసి పెట్టి వెళ్తారు కదండి. ఇంకో ఆప్షన్ ఏంటి? మీరైతే జమోటా, అందులో టమోటా, యూ బికమ్ మోటా, అప్పుడు పట్టుకోవాల్సి వద్ద బాట. అందుకని రాత్రిపూట ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది కదా అని ఏది పడితే అది తినేస్తే ఫిజికల్గా మీరు ఫిట్ కాలేరు. ఇప్పుడు మా అందరి ఎదురుగా ఓ బిస్కట్టు, కొన్ని కాజులు పెట్టారు. నాకు నీరసంగా ఉంది, కానీ నేను ఒక్క భోజనం కానీ అవి తినేయచ్చు. మాకే పెట్టారు. కాజు పిలుస్తుంది రా అని. కానీ మనస్సుతో యుద్ధం చేశాను. మనస్సుతో యుద్ధం ఎవరు చేశారు? బుద్ధి. అందుకే ఎప్పుడైనా తిట్టినప్పుడు ఏం తిడతారు పెద్దోళ్ళు? మరి బుద్ధి జ్ఞానం లేదా అని తిడతారు, మనస్సు లేదా అని తిట్టరు. మనస్సు ఎప్పుడు అన్నీ కిందకి లాగుతూ ఉంటుంది, 24 గంటలు వాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఏదో బుక్కులు చదవండి అని చెప్పారు జేడి లక్ష్మీనారాయణ గారు. మీరు చదవట్లే? రోజు చదివే బుక్ ఒకటి ఉంది, అదిగో చెప్పేశారు, ఫేస్బుక్. ఆ బుక్ చదవనోడు ఎవడైనా ఉన్నారా? ఇందాక మన స్వామీజీ చెప్పారు, పరిజ్ఞానంద స్వామీజీ, మీరందరూ ఎంతో బిజీగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి వెర్రి పుష్పాలు కాబట్టి అనకూడదు. ఇంక నేను చెప్పను ఎక్కడికి వెళ్తారో. ప్రాణాలు కూడా పోయేంత బాగా సినిమాలు చూడాలా? మన జీవితాన్ని సినిమా తీసేలా మనం జీవించాలి, కానీ మనం సినిమాకి వెళ్ళి చచ్చిపోకూడదు. ఒక అబ్బాయి, చిన్ని బాబు, స్వామి ఒక చిన్న వార్నింగ్ ఇవ్వండి అంటే చాలా చెప్పాలనిపిస్తూ ఉంటుంది కదా, అందులో పిల్లలు. ఓ చిన్ని బాబు ఇంటికి ఏడుస్తూ వచ్చాడు. వస్తే వాళ్ళ అమ్మగారు, ఏం నాన్న అంటే, స్కూల్లో నన్ను నువ్వేమవుతావు పెద్దయ్యాక అన్నారు. ఒక్కొక్కరు డాక్టర్ అని, ఇంజనీర్ అని, లాయర్ అని చెప్పారు. నువ్వేం చెప్పావు నాన్న అన్నారు. నేను గుర్రబండి తోలేవాడిని అవుతాను అన్నాను అన్నాడు. నవ్వుతారుగా అందరూ. గుర్రబండి తోలడం అంటే డ్రైవర్ పని. నవ్వారమ్మా అందరూను. అందుకే బాధ వచ్చిందమ్మా అని ఏడుస్తూ చెప్పాడు పిల్లవాడు. వాళ్ళ అమ్మగారు వాడి కళ్ళు తుడిచి కాళ్ళు కడుక్కోమని వాడిని తీసుకుని దేవుడి గదిలో తీసుకెళ్ళారు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి భగవద్గీత చూపించారు. నాన్న, ఈయన కూడా డ్రైవరే, ఈ 4 గుర్రాలు తోలేరు, నువ్వు కూడా పెద్దయ్యాక ఈయనలాగే వీరిలాగే నువ్వు కూడా లోకానికి ఇంత గొప్ప గీతా సారాంశాన్ని పంచిపెట్టు అన్నారు. ఎవరా పిల్లవాడు? ఆయనే మన స్వామి వివేకానంద. అంటే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు నకారాత్మకం. నకారాత్మకం అంటే ప్రతిదానికి కోడిగుడ్డికి వెంట్రుకలు అంటారు. ప్రతిదాని ఆవిడ ఇలాగే చెప్తాడు, వాళ్ళు అలాగే చెప్తారు అంటే నువ్వు చేయలేవు.
నువ్వు చేయలేవు కాబట్టి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నక్క ద్రాక్ష పళ్ళ అందలేదు, అందుకని దాని ఏం పేరు పెట్టింది? అందని ద్రాక్ష పుల్లన. నువ్వు అన్ఫిట్ కాబట్టి దానికి పేరు పెట్టావు. కాదు, మనం ఫిట్ అవ్వాలి, మనం హిట్ అవ్వాలి, ఈ దేశం గెలవాలి. అది మన చేతుల్లో ఉంది. అందుకని 6 బలాలు మనం పొంది తీరాలి. నాకెందుకు అనుకోకండి, ఒక్క ప్రతిజ్ఞ చేయండి. కుడి చేయి ఇలా పెట్టి, ఇలా కుడి చేయి పెట్టండి. నా దేశం కోసం, నా ధర్మం కోసం 6 రకాల బలాలను నేను పొందడానికి సదా ప్రయత్నిస్తాను. శారీరక బలం, మానసిక బలం, ఆర్థిక బలం, ఆధ్యాత్మిక బలం, సామాజిక బలం, రాజకీయ బలం. ఈ 6 బలాలు పొందడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు మనం బుద్ధప్రసాద్ గారిని ఒక రిక్వెస్ట్ చేయాలన్నాను. ఎందుకన్నాను? వారికి పొజిషన్ ఉంది, వారు తెలుగు భాష అధ్యక్షులుగా చేసి తెలుగు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమని వారు చాటుకున్నారు. ఆ విజ్ఞప్తి ఏమిటంటే ఈ పిల్లల కోసమే. అది కూడా మా ధర్మారెడ్డి గారు, ప్రసాద్ గారు మా దగ్గరికి ఒక 2-3 నెలల క్రితం వచ్చి, ఇలా స్వామీజీ మీకు ఈ అవార్డు ఇవ్వాలనుకుంటున్నా ఉన్నారు. నేను అర్హుడిని నేను భావించట్లేదు, అది వారి యొక్క అభిమానము, ప్రేమ. స్వామి వివేకానందులు, రామకృష్ణ పరమహంస, శారదామాత యొక్క మూర్తిత్రయం యొక్క కృప, ఇది మా గురుదేవుల యొక్క అనుగ్రహం. అయితే బుద్ధప్రసాద్ గారికి విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పిల్లల్లో ఎంతమందికి తెలుగు రాయడం వచ్చో అని అడగదలిచండి. దాని విషయం, పిల్లలు నాకు తెలుగు రాయడం వచ్చండి అన్నవాళ్ళు చేతండి. అమ్మయ్యా, తెలుగు చదవడం కూడా వచ్చండి. చాలా ధన్యవాదాలు. ఎందుకు ఇలా అడగవలసి వస్తుందంటే, పిల్లలు మీకు మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోవాలి. మా చప్పట్లు చాలవు. ఎందుకంటే ఎప్పుడైనా నేను నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటానో, ఈ ప్రయాణాల్లో ఎవరికైనా ఇలా కార్డు తీసి పిల్లలతో చదువు నాన్న మంత్రం ఉందని ఇస్తే, అంకుల్ ఐ డోంట్ నో తెలుగు. ఎక్కడా? కొలంబోలో కాదు, మారిషస్లో కాదు, అమెరికాలో కాదు, విజయవాడలో, రాజమండ్రిలో. తెలుగు వాళ్ళమై పుట్టి తెలుగు రాకపోతే అది తెగులు కాదా? ఎవరో కామెంట్ చేశారు, ఎక్కడైనా 2 తెలుగోళ్ళు కలిస్తే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుకోరు. తెలుగు నెవర్ స్పీక్ ఇన్ తెలుగు. దిస్ తెలుగు పీపుల్ డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే నో తెలుగు బట్ దే డోంట్ స్పీక్ ఇన్ తెలుగు. ఇది పోయేకాలం కదా. చలికాలం ఉండొచ్చు, కలికాలం ఉండొచ్చు, కానీ పోయేకాలం ఉండకూడదు. అందుకని మాతృభాషని మాట్లాడడానికి భేషజం ఉండకూడదు, ముగ్గురిని మరిచిపోకూడదు. దీన్ని రామచంద్రమూర్తి రామాయణంలో చెప్పారు. రాముడు తమ్ముడి పేరు ఏంటండి? అమ్మయ్య, లక్షణంగా ఉన్నారు, తెలుసు కదా. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య బాగానే ఉంది కదా, ఇక్కడ ఉండిపోదాము లంకలో అన్నాడు. ఎందుకని? లంక దేంతో నిర్మించారు? స్వర్ణ లంక, బంగారం. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారు, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనకి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే ఓన్లీ బొబ్బిలిపల్లి సినిమా ఎన్టీఆర్, అదొకటి గుర్తొస్తుంది. అది మా కాలమే అనుకోండి. మీరు ఆ సినిమాలు చూడరుగా ఇప్పుడు. పులి నుంచి పుష్పాల దాకా వచ్చారు పుణ్యాత్ములు. నిన్న మేము ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాం, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. అక్కడ నాకు బాగా నచ్చి కొన్ని కొనుక్కున్నాను. ఏమిటంటే ఎవరికైనా ఇవ్వాలని. ఏమిటిది? దీంట్లో ఒక విశేషం ఉంది. తిప్పుందా? క్షమించాలి. దీంట్లో ఒక విశేషం ఉంది. ఇవి మనం జేబు పెట్టుకుని 26వ తారీఖున సాయంత్రం దీన్ని ఏ కుండీలోనో పాతేస్తే మొక్కలు వస్తాయి.
ఈ జెండా మన దేశానికి అండ. అందుకని మీరు ఎక్కడ కింద పడేయకుండా మీ అందరికీ ఒక ఇందా నుంచి చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, తెలుగులో మనం రాయడం రాని పిల్లలు ఎక్కువైపోయారు, చదవడం రాని పిల్లలు ఎక్కువైపోయారు, మాట్లాడడం రాని పిల్లలు ఎక్కువైపోయారు. కారణం ఏంటి? మన తెలుగు పిల్లలకి ఇంగ్లీషుని బాగా ఎక్కిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడమో ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కానే కాదు. తనికెళ్ళ భరణి గారు అంటారు, రకరకాల కళ్ళజోళ్ళు పెట్టండి తప్పు లేదు, కానీ కళ్ళు ఉండాలిగా. కొంచెం మొరటుదే కావచ్చు సామెత, అమ్మ కూడెట్టడో పిన్నమ్మకి సారి పెడతాడా కదా. కాబట్టి రామచంద్రమూర్తి చెప్పారు, లక్ష్మణ ఇది బంగారంతో నిర్మించబడినప్పటికీ కూడా మన కన్న తల్లి అలాగే మన మాతృభూమి ఈ రెండు స్వర్గం కంటే గొప్పవి అని చెప్పారు. మాతృభూమి, మాతృమూర్తి, అలాగే మాతృభాష, ఈ మూడింటిని మర్చిపోకూడదండి. అలా మర్చిపోతే మనకి భవిష్యత్తు ఉండదు. బేస్ కదండి, మూలం కదా మన మాతృభాష. అయితే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి మార్కులు బాగా రావడానికి ఏది ఎంచుకుంటారు? బాగా రావడానికి సాంస్క్రిట్. కానీ దాన్ని సంస్కృతంలో రాస్తారా? ఇంగ్లీష్లో రాసేస్తారు. ఇక్కడ రిక్వెస్ట్ ఏమిటంటే, అది తెలుగులో వాళ్ళకి మార్కులు ఇవ్వగలిగితే, తెలుగు అంటే ఇప్పుడు అవకాశం ఉంది, ప్రభుత్వానికి ఖర్చు లేదు, పిల్లల్లో తెలుగు వస్తుంది, తెలివి వస్తుంది, తెగులు పోతుంది, వెలుగు వస్తుంది. ఈ విషయంలో మీరు ప్రభుత్వం మీకు ఉన్నటువంటి పరిచయాలు, మీకు ఉన్నటువంటి బలంతో ఈ పిల్లలకి, ఎందుకంటే మనం భాషను మర్చిపోతే సంస్కృతికి దూరం అయిపోతాం. అందుకని మనం మొన్న సంక్రాంతి అయింది, ఎక్కువ మంది ఏం చెప్పుంటాం? హ్యాపీ పొంగల్. పొంగల్ అనే పదం తమిళం, హ్యాపీ అనే పదం ఆంగ్లం, మనమేమో తెలుగు వాళ్ళం కదా. అందుకని భాషను మర్చిపోకండి. అలాగే మీరందరూ దేశం పట్ల భక్తి ఉన్నవారు, అందుకే ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది పెద్దలు వచ్చారు. ఒక్క మాట స్వామి వివేకానంద గురించి చెప్పేసి నేను వెళ్తాను. మీరందరూ మీ కంఠాన్ని విప్పాలి, చక్కగా చెప్పాలి. నేను ఎప్పుడో 33 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను ఇది. ఆదిశంకరు నిశంకారావం. వింటున్నారండి, మంచి పిల్లలండి. నేను ఒకసారి కోపం వచ్చి అన్నాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. అందుకని అలా కాకుండా మీరు మంచి పిల్లలై భవిష్యత్తు యొక్క నిర్మాతలు అవ్వండి. బొట్టుకి మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే దేనికి సిగ్గుపడకండి. ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు, సిగ్గుపడకుండా మనం ప్రపంచం అంతా మన వైపు చూస్తూ ఉంటే మనం మన యొక్క ధర్మాన్ని, మన సంస్కృతిని పాటించడానికి మనం సిగ్గుపడడం అంటే అది సిగ్గుచేటు కదా. అందుకని గట్టిగా చక్కగా ఈ దేశం యొక్క వారసత్వాన్ని నిలబెట్టండి. ఒక వివేకానందుడు పుట్టిన నేలలో పుట్టాం, ఒక అల్లూరి పుట్టిన నేలలో పుట్టాం, ఒక డొక్కా సీతమ్మ గారు పుట్టిన నేలలో పుట్టాం, గోదారమ్మ పక్కన పుట్టాం. అందుకని ఈ యొక్క పరువును నిలబెట్టండి. ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎటు అటు వెళ్ళిపోకండి. మనం చాలా ఋషుల వారసులం, మహాత్ముల వారసులం, వీరుల వారసులం. అది మర్చిపోకండి. ధర్మాన్ని నిలబెడదాం, దానికోసం పాటుపడదాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మన యొక్క పూర్వజన్మ సుకృతి. 12వ తేదీ యువజన దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం ఎందుకు చేసుకుంటాం? స్వామి వివేకానంద యొక్క పుట్టినరోజు. అలాగే 13 భోగి చేసుకున్నాం, 14 సంక్రాంతి చేసుకున్నాం, కనుమ ముక్కనుమ చేసుకున్నాం, 10వ తేదీ వైకుంఠ ఏకాదశి చేసుకున్నాం. ఇలా వచ్చేస్తే ఇవాళ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు. నిన్న అయోధ్యలో 600 సంవత్సరాల తర్వాత సొంత ఇంటికి వెళ్ళిన రామచంద్రమూర్తి సంవత్సరమైన రోజు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి వివేకానందుడి యొక్క బోధలు ఇది ఎప్పటికీ అవశ్యం. వారు అమెరికాలో ఉన్నప్పుడు, ఏమండి మీ దేశంలో స్త్రీలు పురుషులు సమానమేనా అన్నారు.
మనం ఏం చెప్తాం? సమానం అని చెప్తాం. ఆయన ఏమన్నారు? కాదు అన్నారు. మిగిలిన వాళ్ళంతా నవ్వారు. అవును, మా దేశంలో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ, కాబట్టి సమానం కాదు. మనం తల్లికిచ్చినటువంటి గొప్పదనం అది. నేలనేమంటాం? భూమాత. ఆవునేమంటాం? గోమాత. నీళ్ళనేమంటాం? గంగమ్మ. పుస్తకం సరస్వతి. డబ్బులు లక్ష్మీదేవి. అన్నం అన్నపూర్ణ. ఇలా తినే దాంట్లో, తాగే దాంట్లో, చూసే దాంట్లో అన్నిటిలో అమ్మని చూసే ఒకే ఒక్క జాతి నా భరత జాతి. ఈ జాతి కోసం వారు తపించి 39 ఏళ్లకే వారి శరీరాన్ని విడిచిపెట్టారు. 32 ఏళ్లకే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి శంకర్లు పుట్టిన నేల ఇదే. 39 ఏళ్లకే శరీరాన్ని విడిచిపెట్టి మనకి ఆ చిరకాలం ఉండేటువంటి గొప్ప గొప్ప బోధలు ఇచ్చినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద పుట్టిన నేల ఇదే. మనం పుట్టిన నేల ఇదే. కాబట్టి ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లుగా మనం చదివిన కాలేజీకే, మనం చదివిన స్కూల్కే మనం వెళ్ళి ముఖ్య అతిథిగా పాల్గొనే స్థాయికి మనం రావాలి. దానికోసం కృషి చేయాలి. దానికోసం చదవండి, దానికోసం వినండి. ముఖ్యంగా పిల్లలకి చెబుతున్నా, తల్లులకి, మిగిలిన వాళ్ళకి కూడా, మాకు వినే టైం లేదు, చదివే టైం లేదు అనే వాళ్ళకి ఒక సూచన ఏమిటంటే, నేను చేసే పనేది. ఒక బాక్స్ కొనుక్కున్నాం, 300 400. అందులో మెమరీ కార్డు పెట్టుకున్నా. దాంట్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ లెక్చర్స్ వేసుకుంటా. నేను స్నానం చేస్తూ, నేను బట్టలు పిండుకుంటూ, నేను పళ్ళు దోముకుంటూ, నేను ఒళ్ళు దోముకుంటూ, అలా శరీర బలం పోతుంది, మనోబలం పెరుగుతుంది. ఆ విధంగా నాకు లెక్చర్ వస్తుంది, ఇలా మాట్లాడడానికి ఓ పిక్చర్ వస్తుంది. కాబట్టి వినండి, వినండి. భూమి మీద తిని బాగుపడ్డవాడు ఎవడున్నాడు నాకు తెలియదు, కానీ విని మాత్రం చాలామంది బాగుపడ్డారు. వాళ్ళ గురువుగారి మాట విని మీరు అమ్మవారిని చూపించగలరా అని అడిగారు. అవును, నేను చూస్తున్నాను అన్నారు రామకృష్ణ పరమహంస. ఎలా? ఇదిగో నిన్ను చూసినట్టే అన్నారు. ఆయన విన్నారు వాళ్ళ గురువుగారి మాట. అందుకే ఇప్పటికీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నారు. ఈ రోజుకి అమెరికాలో ఒక వీధి పేరు స్వామి వివేకానంద స్ట్రీట్. ఎంత గొప్ప విషయం అండి అది. కాబట్టి ఎవరికి వివేకం ఉంటుందో వారికి ఆనందం ఉంటుంది. ఆ వివేకాన్ని మేల్కొల్పడానికే ఇంతమంది మహనీయులు పుట్టి మనందరినీ వీపు తట్టి ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ ఒక్క మొక్క చెప్పుకుని మనం మిగిలినటువంటి పెద్దల మాటలు విందాం. ఒక్క మొక్క చెప్పండి అందరూ. ఆదిశంకరు నిశంకారావం, ఆదిశంకరు నిశంకారావం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారతమాతకు జయ్యనవోయ్, భారతమాతకు జయ్యనవోయ్, భారతమాతకు జయ్యనవోయ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. ఇందాక నుంచి ఒక్క మాట నా కడుపులో పెట్టుకున్నాను, చెప్పకుండా వెళ్ళిపోతే అశాంతి అయిపోతుంది. అక్కడ సౌందరరాజన్ గారు కూర్చున్నారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వారిని మనం చాలాసార్లు చూసాం. ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్, ఇక్కడ మనకి దగ్గరలో అన్నవరం ఉంది. అన్నవరంలో ఎవరున్నారు? సత్యనారాయణ స్వామి. షార్ట్కట్లో చెప్పనా,
అన్నవరంలో ఉన్నవాడు మేసాల దేవుడు, చిలుకూరులో ఉన్నవాడు వేసాల దేవుడు. అదేందా? మీకు తెలుసు కదా, అన్నవరంలో స్వామికి మీసాలు ఉంటాయి. అంటే పౌరుషం కలిగి ఉండండి, స్వాభిమానం కలిగి ఉండండి, దేశం కోసం ధర్మం కోసం మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడండి, ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టండి. స్వామి వివేకానంద యొక్క ఆశని ఆశయాన్ని కాపాడాలి, ఈ దేశ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ప్రపంచంలో జగద్గురు స్థానంలో మన దేశం మళ్ళీ విలసిల్లాలి. దానికోసం మీరు, నేను, పెద్దలు అందరూ కలిసి కృషి చేద్దాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కసారి అందరూ రెండు చేతులు పైకెత్తరు, కమలాలు విరబూసినట్టుగా ఎంత బాగున్నాయి. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. शांति शांति शांति.